హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు లియో హెల్త్. ప్రస్తుతం మనతో పాటున్నారు డాక్టర్ శృతి కోలా గారు, ఎండి డిఎం కన్సల్టెంట్ న్యూరో ఫిజిషియన్, సెంచురీ హాస్పిటల్. మేడం నమస్తే. నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ టు గివ్ అస్. అండ్ మై క్వశ్చన్ ఈస్, మేడం మనం చాలామందిలో పక్షపాతం అంటే సడన్గా పక్షపాతం వచ్చిన వాళ్ళని చూస్తుంటాం. సో అటువంటి వారికి మనం ఎటువంటి ట్రీట్మెంట్ ఇవ్వచ్చు ఇమీడియట్లీ? ఇప్పుడు సడన్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళకి మన దగ్గర లేటెస్ట్ ట్రీట్మెంట్ అనేది థ్రాంబోలైసిస్ అనేది ఉంది. సో ఇప్పుడు చాలామంది స్ట్రోక్ అంటే ఏంటి, హార్ట్ అటాక్ అదే అని అనుకుంటున్నారు. సో బ్రెయిన్ స్ట్రోక్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఏంటి, కొంచెం గుండె నొప్పి వచ్చినా వెంటనే హాస్పిటల్కి వెళ్ళిపోతున్నారు. కానీ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి పెరాలసిస్ వచ్చినప్పుడు మాత్రం అంత ఇమీడియట్గా రావట్లేదు పీపుల్. ఎందుకంటే తగ్గిపోతుందిలే, చూద్దాంలే, వెయిట్ చేద్దాంలే అనుకొని వెయిట్ చేస్తున్నారు. కానీ బ్రెయిన్ స్ట్రోక్ అనేది అలా కాదు. ఎంత తొందరగా వస్తే మనం అంత తొందరగా మనం ఆ ట్రీట్మెంట్ ఇస్తే, లైక్ ఇప్పుడు ఐవి థ్రాంబోలైసిస్ అంటాం, అది మనం ఎంత ఫాస్ట్గా ఇస్తే అంత తొందరగా మన బ్రెయిన్ టిష్యూ మళ్ళీ నార్మలైజ్ అవుతుంది అనమాట. సో టైమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ కేస్ ఆఫ్ బ్రెయిన్ స్ట్రోక్. సో రీసెంట్గా మనకున్నది ఏంటంటే ఐవి థ్రాంబోలైసిస్ అనేది ఇస్తున్నాం. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే మన బ్రెయిన్కి అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది ఏదైనా రియాక్షన్. సపోజ్ మన బ్రెయిన్కి బ్లడ్ సప్లై ఎంత ఉంటుంది, 50 to 80 ml ఉంటుంది. ఒక 100 grams ఆఫ్ బ్రెయిన్ టిష్యూకి 50 to 80 ml ఉంటుంది పర్ మినిట్. మనకి ఇప్పుడు బ్రెయిన్కి ఏదైనా విధంగా బ్లడ్ సప్లై ఆగిపోయింది. ఇప్పుడు స్ట్రోక్ అంటే ఏంటంటే క్లాట్ ఫామ్ అయితే కనుక మనం థ్రాంబోలైజ్ చేసి ఆ క్లాట్ని కరిగించి రిట్రీవల్ చేసేస్తూ ఉంటాం. అది క్లాట్ ఫామ్ అయినప్పుడు ఆ ముందున్న ఏరియాకంతా మనకి బ్లడ్ సప్లై ఆగిపోతుంది. అలా ఆగిపోయినప్పుడు మనకి బ్లడ్ సప్లై లెస్ దాన్ 10 ml వస్తే కనుక అది అక్కడ సెల్స్ అన్ని చచ్చిపోతాయి. లైక్ ఇన్ఫాక్ట్ అంటాం దాన్ని క్లాట్ అంటాం. క్లాట్ వల్ల ఆ ముందున్న బ్రెయిన్ టిష్యూ చచ్చిపోతుంది, దాన్ని ఇన్ఫాక్ట్ అంటాం. అది మనకి లెస్ దాన్ 10 ml బ్లడ్ వచ్చినప్పుడు అది అవుతుంది. కానీ ఏమవుతుందంటే దాని చుట్టూరు ఒక ఏరియా ఉంటుంది, దాన్ని మనం పెనంబ్రా అంటాం. అదేంటంటే మనకి 10 to 20 ml బ్లడ్ ఉన్నప్పుడు అది ఇంకా ఇన్ఫాక్ట్ అవ్వలేదు, అంటే ఇంకా చచ్చిపోలేదు, ఇంకా అది వైబుల్ అనమాట. సో మనం ఎంత తొందరగా ఆ క్లాట్ని రైస్ చేసి మళ్ళీ బ్లడ్ని దానికి పంపించగలిగితే మనం అంత బ్రెయిన్ టిష్యూని మనం రీపర్ఫ్యూజన్ అంటాం, దాన్ని మనం కాపాడగలుగుతాం. సో అది మనకు ఫాస్ట్గా రావాలి. ఎందుకు అంటే మన బ్రెయిన్లో ఒక సెకండ్కి 32,000 న్యూరాన్స్ చచ్చిపోతాయి. సో ఓవరాల్గా 130 బిలియన్ న్యూరాన్స్ ఉంటాయి మన బ్రెయిన్లో. సో ఒక్కొక్క సెకండ్కి 32,000 న్యూరాన్స్, పర్ మినిట్కి 1.9 మిలియన్ న్యూరాన్స్ చచ్చిపోతాయి. సో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఎంత ఫాస్ట్గా మన బ్రెయిన్ సెల్స్ చచ్చిపోతాయి. సో మనం ఎంత ఫాస్ట్గా మనము బ్లడ్ సప్లై దానికి పంపించగలిగితే దాన్ని రీపర్ఫ్యూజన్ అంటాం. సో అంత ఫాస్ట్గా మనకి రికవరీ అనేది బాగుంటుంది. ఇప్పుడు సపోజ్ మనకి ఒక క్లాట్ ఫామ్ అయింది ఏదైనా వెజల్లో. సో ఈ ఏరియాకి మనకి బ్లడ్ సప్లై చేసే వెజల్లో మనకి క్లాట్ ఫామ్ అయింది. సో మనకి ఫస్ట్ టైం అవుతుంది, ఈ బ్లాక్గా ఉంది చూడండి, అక్కడ మనకి ఇన్ఫాక్ట్ అంటాం. అది ఆల్రెడీ అక్కడ సెల్స్ కొంచెం చచ్చిపోతాయి అనమాట స్టార్టింగ్. ఈ చుట్టూరు రెడ్ కలర్లో ఉన్నదాన్ని మనం పెనంబ్రా అంటాం. ఇది ఏంటంటే ఇది గోయింగ్ టు డై, ఇంకా మనకి ఇట్స్ నాట్ ఇన్ఫాక్టెడ్, ఇట్స్ గోయింగ్ టు డై అనమాట. సో దీన్ని మనం సేవ్ చేయాలి. మనం ఐవి థ్రాంబోలైసిస్ ఇవ్వటం వల్ల మనం ఈ ఏరియాని సేవ్ చేయగలుగుతున్నాం. చూడండి, ఇది ఒక చిన్న ఏరియా బదులు మనం ఇదంత ఏరియాని సేవ్ చేయగలుగుతున్నాం. అదే మనం ఇవ్వలేదు అనుకోండి, ఏరియా మొత్తం ఫైనల్గా ఇన్ఫాక్ట్ అయిపోతుంది. సో అప్పుడు ఆ డెఫిసిట్ అనేది ఎక్కువ ఉంటుంది, ప్లస్ పర్మనెంట్గా ఎక్కువ డిజబిలిటీ అనేది ఉంటుంది. సో అవర్ మెయిన్ ఎయిమ్ ఇస్ టు సేవ్ దిస్ రెడ్ ఏరియా అన్నమాట. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.